Hello amigos, welcome to the AJ Multiple Trader. హలో గాయస్, అయితే ఇక్కడ గమనించండి, ఇది యూఎస్డి జేపీవై అనమాట. యాక్చువల్గా నిన్న మార్కెట్ ఈ లైన్ దగ్గర అయితే క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు మనకి ఇంత మంచి మూవ్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో బయింగ్ అంటే మనకు సెల్లింగే కదా. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇంత మంచి మూవ్ వచ్చింది. సో ఇక్కడ మన జేపీవై ఐఎన్ఆర్లో చూసినట్లయితే సో మనం ఈ విధంగా సెల్ చేసిన తర్వాత ఇంత మంచి మూవ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, బట్ యూకే అండ్ యూఎస్ యొక్క న్యూస్ అయితే రావడం వల్ల ఇక్కడ ఇంత ఇంపాక్ట్ అయితే జరిగిందనమాట. సో 3000 ప్రాఫిట్ రావాల్సింది కాస్త నియర్ టు ఇక్కడ చూడండి 2000 లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ చూసినట్లయితే సో 2000 రూపీస్ అయితే ఇందులో గ్యాప్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఓకే, 10 పాయింట్స్కి మనకైతే 100 అయితే చేంజ్ వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మన మార్కెట్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో మనమైతే త్వరగా ఎగ్జిట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఓకే గాయస్, అయితే ఇక్కడ చూడండి మనకు అయితే సో మంచిగా సో యాక్చువల్లీ ఓపెన్ అవ్వడం అయితే 500 బిలో అయితే ఓపెన్ అయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా చార్ట్ డౌన్కి వెళ్ళేసి అప్కి వెళ్ళిందని. సో మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టుగా 2000 లాస్ అయితే మనకైతే రావడం జరిగింది. బట్ నేను ఇక్కడ ఏమో ఆర్డర్ పెట్టాను, అది ఫస్ట్ ఓపెనింగ్ డౌన్ సైడ్ అయినా మనకైతే ఇదైతే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇందులో నేను ఎప్పుడు చూసినా ఆర్డర్ అయితే సరిగా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నేను దీన్ని అయితే క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది ఇంకా పెరుగుతుంది కాబట్టి నేనైతే దీన్ని ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఓకే ఓకే సో గాయస్, అయితే మనం జేపీఐఎన్ఆర్లో 2100 లాస్ అయితే బుక్ చేసాం కదా. అండ్ ఇందులో అయితే మనకి ఇప్పుడు 600 అయితే ప్రాఫిట్ వచ్చింది యూఎస్డి ఐఎన్ఆర్లో. సో ఓవరాల్గా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు ఈరోజు? సో 1500 మాత్రమే లాస్ అయితే రావడం జరిగింది. ఓకే, బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మనకు ఇందులో జేపీఐఎన్ఆర్లో 3000 లాస్ రావాల్సింది కాస్త ఈ విధంగా జరిగింది. ఒకేసారి ఇలా జరుగుతూ ఉంటాయి, పర్వాలేదు. అండ్ యాక్చువల్గా ఇందులో ట్రెండ్ వైజ్ మనం వెళ్తాం కాబట్టి మనం ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. ఓకే గాయస్, అయితే ఎంట్రీ పాయింట్ ఇందులోనే కంటిన్యూషన్లో ఉంటుంది, గమనించండి. హలో గాయస్, అయితే ఇప్పుడైతే మనం ఎంట్రీ టైం అయితే వచ్చేసింది అనమాట. మార్కెట్ క్లోజ్ అవ్వడానికి జస్ట్ 9 మినిట్సే ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడ చూసినట్లయితే మనం జేపీవై ఐఎన్ఆర్ని సెల్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మార్కెట్ క్లోజింగ్ టైంలో ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చూసారుగా ఎంట్రీ అయితే అయిపోయింది మనది. ఓకేనా, సో మనం యాక్చువల్గా ఈరోజు ఈ లాస్ అనేది బుక్ చేయకపోతే ఇక్కడ చూసారా కేవలం మనకు 500 మాత్రమే లాస్ వచ్చేది. బట్ స్ట్రాటజీ బేస్డ్గా మాత్రమే నేను ఎప్పుడైనా వెళ్తానమాట. బట్ ఈరోజు ఇంకో తప్పు కూడా చేశాను, చెప్తాను. బట్ మనం అప్పుడు చూసాంగా మార్నింగ్ ఇందులో మనకు ప్రాఫిట్ అయితే ఉంది. సో అప్పుడే ఎగ్జిట్ చేయలేదు, ఎందుకంటే యూఎస్డి ఐఎన్ఆర్ మనం ఓకే మంచి సపోర్ట్ జోన్లో ఉంది కదా అని నేను దాన్ని వదిలేసి సో వేరే ట్రేడింగ్స్ అనేది చేసుకున్నాను. సో అండ్ దీన్ని వదిలేస్తే మాత్రం అది లాస్లోకి వెళ్ళిపోయింది. ఓకే గాయస్, అయితే మీరు డైలీ యూఎస్డి ఐఎన్ఆర్ అండ్ జేపీఐఎన్ఆర్ని సెల్ చేయండి ఈ విధంగా మార్కెట్ క్లోజింగ్ టైంలో. సో 4:45 నుంచి 5 o'clock మధ్యలో. అండ్ ఎగ్జిట్ మాత్రం 9 నుంచి సో మార్నింగ్ 9 నుంచి 9:15 మధ్యలో అయితే చేయాలన్నమాట. ఓకే గాయస్, అయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్. ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.